నీతో పాటు నా ఆత్మ రాలేదా? బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవజను యొక్క కనుసన్నల్లో ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజను యొక్క కనుసన్నలో పెంపబడుతున్నప్పుడు, నువ్వు ఎక్కడ ఏ అడుగులు వేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏది తింటున్నా, ఏది చూస్తున్నా, ప్రతిదీ స్పష్టంగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు తెలియపరుస్తాడు. దానికి నిలువెత్తు రుజువు ఇదే. వీడిని ఎన్నోసార్లు అడ్డగించి ఉండొచ్చు, సరిచేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇట్లాంటి వాడి కోసమే ప్రభు మొన్న ఒక పాటలో ఓ మాట రాశాడు, నీ కృపతో విచ్చలవిడిగా ఆటలాడుకుంటుని అని ఓ మాట రాయడానికి ప్రభు ఆ పాట ఆ చరణంలో రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ బ్యాచ్నే గుర్తు చేసుకుంటూ ఆ మాట రాయాల్సి వచ్చింది. నీ కృపను విచ్చలవిడిగా నీ కృపను విచ్చలవిడిగా వాడుకో, ఆటలాడించి విచ్చలవిడిగా నీ కృపతో ఆటలాడానయ్యా. వచ్చిన జీతం ఏంది? నరకం.